ఆడొద్దు. ఆయన తెలుగుదేశం నాయకుడు ఏమో మాట్లాడాలంట. మామూలుగా ఉండే పెంకుటిల్లు ట్యాపలుగా వచ్చి పైన క్లోజ్ చేస్తారు. అవునండి, ఎలా వచ్చేస్తే ఈ మండువా ఇళ్ళకి ఏం జరుగుతుందంటే ట్యాపలుగా రప్పించి మళ్ళా పైనుంచి కిందకి ఇంక్లైన్ అవుతుంది. నాలుగు వైపుల నుంచి 4 డైరెక్షన్లో, తూర్పు, పడమర, అలాగే ఉత్తరం, దక్షిణం. ఇది సెంటర్ ఆఫ్ ది హౌస్లో ఈ వాటర్, రెయిన్ వాటర్ ఏదైతే పడుతుందో అది సెంటర్ ఆఫ్ హౌస్లో పడేటట్టుగా ఈ మండువా అరేంజ్ చేస్తారు. ఈ రోజు మనం చూడబోయే గ్రామం సిరగాలపల్లి. ఈ గ్రామాన్ని మరో రకంగా చెప్పాలి అంటే సిరిగలపల్లి అని కూడా చెప్పొచ్చు. ఈ గ్రామం గురించి ఇంకా చెప్పాలి అంటే ఈ గ్రామం కన్నా కొబ్బరి చెట్లు, వరి పొలాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈ ఊరి గురించి చూస్తే ఒక పక్క పెంకటిళ్ళు, మరో పక్క మండువాలోగలి ఇళ్ళు, అలనాటి సంస్కృతి బాగా కనిపిస్తుంది. ఎక్కువ రైతులు ఇంకా వారు ఆ పాత ఇండ్లలోనే ఉంటూ గేదెల పాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామం చూస్తూ మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. ఇక ఈ సిరగాలపల్లి అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన పాలకొల్లుకి ఈ గ్రామం 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఈ సిరగాలపల్లి గ్రామం వెళ్తుంటే దారిలోనే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ ఇల్లు అయితే కనిపించింది. ఇల్లు ఏంటి అంటే పెంకుటిల్లు తీయకుండా దాన్ని చాలా నీట్గా అయితే చేయించారన్నమాట. పైన ఉన్న రేక్ మొత్తం టాటా కంపెనీదంట. ఇది కేరళ నుంచి తెప్పించారంట. మేస్త్రులు కూడా ఇక్కడ దగ్గరలో వెస్ట్ గోదావరిలోనే కాకిలేరు అనే ఒక గ్రామం ఉంది, అక్కడి నుంచి వచ్చి చేశారంట. ఇక మిగతా విషయాలు అయితే ఇంటి వారసులను అయితే అడిగి తెలుసుకుందాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు ఏంటి రెనోవేట్ చేసింది ఏంటి ఇవన్నీ అయితే చూద్దాం. సార్ నమస్తే అండి. అంటే పాత ఇల్లులు మాకు ఎక్కడ కనిపించట్లేదు, ఉన్న ఇంటిని మీరు తీయకుండా చాలా బాగా అయితే చేయించారండి ఇంటిని. అసలు అప్పట్లో ఎవరు కట్టారంటారండి? మా మాయగారు తండ్రి అండి. మీ మావయ్య గారు అంటే మీరు అల్లుడు అవుతారు అన్నమాట ఇంటికి? మా మాయగారు అల్లుడు అండి. ఓకే ఓకే. ఆయన నర్సాపల్లి వచ్చి కట్టించండి. ఇది లాయర్ చేస్తారు సైకిల్ వచ్చేవాడండి. ఓకే, నర్సపూర్ నుంచి ఇక్కడికి వచ్చి కట్టించుకున్నారు అనమాట. ఇప్పుడు సైకిల్ మీద తిరిగేవారు అనమాట. ఎక్కడే అండి లాయర్ మౌతు రాజా గారు రాస్తాను రాయరు. ఓకే ఓకే. మీ మావయ్య గారు వాళ్ళ తండ్రి గారు తమిళ రామూర్తి గారు. ఓకే ఓకే. రోజు ఎక్కడి నుంచి సైకిల్ మీద వెళ్ళేవారు? అక్కడి నుంచి చూడండి. ఓకే. అంటే మొగల్తూరు అంటే దగ్గర 40 కిలోమీటర్లు నర్సాపురం కాపుండి ఉండి ఇక్కడ నర్సాపురం కదండి. డైలీ వచ్చి వెళ్తా పొలాలు ఎక్కడండి, పొలాలు చూసుకుంటే వ్యవసాయం చేస్తూ వచ్చి ఇల్లు కట్టించాడండి. ఓకే, వ్యవసాయం చేస్తే ఇల్లు కట్టించారు. మీ మావయ్య గారు ఏం చేసేవారు? వ్యవసాయం అండి. ఆయన కూడా వ్యవసాయం చేసేవారు. ఆయన ఒక్కడే చేసండి. అప్పుడు మీరు 3వ జనరేషన్కి వస్తారు. 3వ జనరేషన్ అండి. మీరు చేయించారండి ఇల్లు అంతా? నేను చేయించాను. ఎంత అయిందనండి అసలు మామూలుగా? 20 లక్షలు దాటిందా? అది మామూలుగా అంత పెట్టుబడి పెడతాం ఎందుకు, కొత్త ఇల్లు కట్టేసుకుందాం అనుకుంటారు కదండి అందరూ. కొత్త కట్టేసి గోడలు వెడల్పు ఎక్కువ కదండి. ఎక్కువ. ఓకే. గోడలు మేకులు దిగలేదండి. మేకులు దిగలేదు. ఇంకా మీ కొత్త కట్టిన గోడకు మేకులు దిగి దిగలేదండి. ఈ మేకులు దిగలేదు. అది పెద్ద హాల్ మాట. హాల్ అండి. ఓకే. సీలింగ్ కూడా చేయించాం అనమాట. అంటే వాసాలు సెలెక్ట్ చేసినాయండి. మొత్తం వాసాలు తీస్తారంటారు? వాసాలు తీసాడు మొత్తం. వాసాలు తీసేసి ఎలా నిలబడ్డదండి రేకు? మరి యాంగ్లర్ అండి, మొత్తం యాంగ్లర్ అండి, కాంట్రాక్ట్ అండి. ఓకే. మీకు ఇప్పట్లో ఇంకా మళ్ళీ పెట్టుబడి ఏముండదు? ఏం లేదండి, ఇంకేమీ లేదు. 40 ఏళ్ళ సంవత్సరాలు లేదండి, ఇంకేముండదండి. ఇంకా పెంకుటిల్లు ఈ టైప్ లో చేయించుకుంటే ఇంకా స్టాండర్డ్గా ఉంటాయి. పాత తరం ఇల్లు తీయకుండా చాలా మంది పైన బాగుంటలేదు మొత్తం ఇల్లే తీసేస్తున్నారు. అంటే గోడలు బాగున్నాయండి. గోడలు బాగున్నాయి. ఓకే ఓకే. ఎప్పుడో కట్టిన గోడలు కదండి. తాతగారండి. మా తాతగారు 2 మనుషుల ఎత్తు లోతు పునాది తీసారండి. 2 మనుషుల ఎత్తు ఇంచుమించు 12, 6, 12 అంటే 12 అడుగుల పైన పునాది ఉంటుంది. ఓకే ఓకే. అందులో తాతగారు కూడా ఆయన ఈదరాలు గారు ప్రెసిడెంట్ చేశాడండి 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా. సిరగాలపల్లికి మేడపూడి అడ్డారంగత్న గారు, సిరగాలపల్లికేమో ఈదరాలు గారు, లక్ష్మీపురం గడిగడి నారాయణరావు గారు, వీళ్ళు ముగ్గురు ఉండేవారు మాట. ముగ్గురు నాయకులు. ఓకే. ఇలా లైన్ గా వెంకటరత్నం గారు, రాఘుల గారు, గడిగడి నారాయణరావు గారు. ఓకే. అది మేము స్టార్టింగ్ రావడమే మేము ప్రెసిడెంట్ గారి ఇంటికి వచ్చామన్నమాట. అది తాతగారు అండి. అదే స్టార్టింగ్ అంటే నానం తరపు అక్కడ ఊళ్ళో ఉందండి. ఇప్పుడు ఉందండి. ఇప్పుడు రాఘుల గారు ఇల్లంటే ఊర్లోకి వెళ్ళి మండవల్లో. ఓకే. ఎక్కువ ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారంటారండి? వ్యవసాయం చేసుకోండి. ఓకే సార్. ఒకసారి ఇల్లు చూద్దామండి అయితే.
ఈ సీలింగ్ అది కూడా అంతా వాళ్ళు చేసింది. సీలింగ్ మన వాళ్ళు వేరే వేరే లంక అండి, పైన రేక్ సెట్ చేసింది ఎవరండి? కాకిలేరు. కాకిలేరు. మీకు ఎలా తెలిసింది సార్ కాకిలేరులో? మా పాప తోడుకోవడం నాన్నగారు చేయించాడు ఒక చోట. ఓకే, మీరు ఇది కేరళ నుంచి తెప్పించారండి? ఆయన ఆర్డర్ చేసినాడు. ఆయన కేరళ నుంచి ఆర్డర్ చేసుకున్నాడు. ఓకే, ఇబ్బంది ఏం లేదు కదండి ఇప్పుడు? ఇబ్బంది లేదు, వర్షం వచ్చిన ఇబ్బంది లేదు. ఓకే, పెంకుటిల్ కంటే ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది పెంకుటిల్ కంటే. హీట్ ఏమన్నా వస్తుంది అంటారా? హీట్ లేదు, మన వేసకాలం చూసాం కదా, శాస్త్రీయ వేసకాలం మనకు గడిపేసామండి. ఓకే, పెద్ద గడి ఏం లేదు. ఏం లేదు, మెయిన్ గోడలు కూలింగ్ వస్తాయేమోనండి? గోడలు బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయి, ప్లస్ పాటి మట్టితో కట్టింది కదండి, సిమెంట్. ఓకే ఓకే, చాలా పెద్ద హాలు ప్లస్ బెడ్రూమ్ అంటారు ఇది? బెడ్రూమ్లో ఉన్నాయండి, గెస్ట్ రూమ్ అండి. ఓకే, పర్లేదు, బాగానే ఉన్నాయి. గెస్ట్ రూమ్ అండి, ఇది గెస్ట్ రూమ్స్ అన్నమాట అండి. ఎవరైనా గెస్ట్లు వస్తే ఉండడానికి చాలా పెద్ద రూమ్ ఉందన్నమాట అండి. నొసడికి ఒక కాట్ వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సీలింగ్ కూడా పైన సీలింగ్ వచ్చేసింది. పైన సీలింగ్ ఇప్పుడు వచ్చి మోడర్న్ ఇల్లుకి ఏం తగ్గకుండా ఉంది ఇల్లు మొత్తం అండి. లంక రోల్ చేసండి ఇది. ఇది లంక కర్రోళ్ళు. సీలింగ్ మొత్తం సీలింగ్. ఓకే, అందరినీ ఒక్కొక్కరిని ఒక్కోలా బాగానే ఎంచుకున్నారు మీరు. టైల్స్ అవి కొంటారండి. కొంతారు. ఓకే, అన్నీ వెస్ట్ గోదావరిలో ఉన్న విలేజెస్ కదా మాకు. ఓకే, టైల్స్ అప్పుడు పక్కనే. టైల్స్ అప్పుడు బాగానే వచ్చింది సార్ ప్లానింగ్. అంటే తీయకుండా ఇలా చేయించాలని ఒక అదండి. మీదేనండి? అవునండి. ఓకే, అంటే చెదచెత్తుంది, గమ్ముని కంగారు పడి తీసుంటే ఇంత మంచి ఇల్లు మేము చూడకపోతే దుమ్ము వచ్చేస్తుంది, ఇల్లు తీయకూడదని. ఓకే, మా తాతగారిది మా నాన్నగారిది ఇంకా అలా ఉంచేసారు. ఇది మా అమ్మాయికి ఇస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీ అమ్మాయి ఉంటారు అన్నమాట. అంటే మాకు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఉండాలనే కోరికతో మీరు ఎందుకంటే 3 అంటే మీ అమ్మాయికి ఇస్తే 4వ జనరేషన్ ఉన్నట్టు ఇల్లు. అది కూడా సేమ్ బెడ్రూమ్ అంటారా? మామూలుగా ఖాళీ రూమ్. ఓకే, ఇక్కడ 1962లో కట్టినట్టు ఇక్కడ ఉందండి. 60లో కట్టిందండి ఇది. బిఏబిఎల్ చదివాడు తాత మా మామయ్య గారు. మీ మామయ్య గారు అంటే మా మామయ్య మా మేనమామ కదండి. మీ మేనమామ కాబట్టి మీది ఎవరు అంటారండి అసలు? ఇవి సిరగారిపల్లి అండి. మీ సిరగారిపల్లి. ఓకే, అది అల్మినియం నుంచి ఇక్కడికి వచ్చారు. ఓకే, దూలాలు అవి కూడా బాగున్నాయి. సరంబి ఎలాగ ఉండిచ్చామండి. సరంబి నేను కదపలేదు. కదపలేదు అంటే ఈ పక్క మట్టి ఉండేది, మట్టి తీసామండి. మిద్ది లైట్. ఓకే, ఇది హాల్ మాట అండి. ఇదో బెడ్రూమ్ అండి. ఓకే, ఈ మిద్ది మట్టి ఉండేదండి, మిద్ది మట్టి. ఓకే ఓకే, ఆ పోల్ అయితే ఉంచేసారు అలాగా. టేకి అండి. ఒక రేగి తప్ప ఇంకా మిగతాది ఏం మార్చలేదండి. ఓకే, వాసాలు తీసాం అంతేండి. ఓకే, మళ్ళీ కోతులు ఇబ్బంది అని చెప్పి తీసారు. దేవుడు కదా మట బాగుందండి. దేవుడు కదా డైలీ పూజ చేస్తూ ఉంటారు. చాలా ఓపిక అండి మీకు. మొత్తం పువ్వులన్నీ కోసుకొచ్చి ఓకే, పువ్వులన్నీ ఈయన కోసుకొచ్చేస్తారు. ఇక్కడ పెడతారండి, మళ్ళీ వినాయకుడి గుళ్ళు పెడతారండి. వినాయకుడి గుళ్ళు కూడా పెడతారండి. వినాయకుడి గుళ్ళో పెట్టి మీ ఇంట్లో కూడా పెడతారు అనమాట. ఇది మళ్ళీ ఇది వేరే సీలింగ్. మళ్ళీ అమ్మో, ఒక్కొక్క గది అలా చేయించారు. ఓకే, రెన్యువేట్ చేయడానికి. ఇది మళ్ళీ గదులకి మొక్కు పెట్టించినట్టున్నారు. ఓకే, ఏదండి లాంగర్ అండి. కొడుకున్నారండి. మనం చూస్తున్నాం కదా, రెనోవేట్ చేసిన ఇల్లు అయితే చాలా బాగుంది. ఈ పైన దూలాలు మాత్రం తీయలేదు. పెంకుటిల్లు ఎలా ఉంటుందో అలా ఉంచారు. అయితే ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు పెంకు రావట్లేదు కాబట్టి ఉన్న ఇల్లు ఇలా మార్చాల్సి వస్తుంది. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మనం చూడొచ్చు, ఆ గదిలో చూసాం. అలాగే ఈ గదిలో కూడా ఇక్కడ మెయిన్ దూలాలను అయితే మార్చలేదు. సార్ ఫేసింగ్ ఎటు ఉంటుంది అంటారండి ఇల్లు? వెస్ట్ ఫేసింగ్. ఓకే, వెస్ట్ అంటే పడమట. అదే పాత ఇల్లు ఎవరో తూర్పు అని ఏం చూసేవారు కాదు. ఇప్పుడు వచ్చే మరి ఊళ్ళో ఈస్ట్ అండి. ఈస్ట్. ఓకే, అక్కడ కూడా ఈస్ట్ ఉండేదండి. ఓకే, ఇప్పుడు మీ మామయ్య గారు. నమస్తే అండి. ఇప్పుడు మీ ఇల్లు మీదేమాట అండి? తండ్రి దగ్గర నుంచి ఇంటికి వచ్చిందండి. కట్టారు, తీసుకున్నాను. ఓకే, మీరు ఉన్నారు అలా పెంకుటింట్లో. ఇంకా మీ పిల్లలకి అలా ఉంచాలని చెప్పారు అన్నమాట. ఇంకా పెద్దవారు కదా ఎవరో ఇంట్లో ఉంటారని చెప్పేసి ఇక్కడ కట్టించేసాను. ఓకే, బాత్రూమ్ ఇక్కడ కట్టించేసాను. ఓకే, మొత్తం మోడల్గా కట్టేశారు అన్నమాట. మొత్తం చాలా
ఈయనకి సెపరేట్. ఓకే, ఆయనకి ఒక్క ఆయనకి. అంటే గెస్టులు వస్తే వెళ్తారు. ఓకే, దీనికి మళ్ళీ సీలింగ్ ఆ గదిలో ఏదైతే వచ్చిందో అక్కడ ఇక్కడ ఓకే. ఎన్ని గదులు ఉంటాయండి మొత్తం ఇల్లు? 11 గదులు అండి. అంటే వర్షాలు కూడా 11 గదులు, లెక్క అయితే 11 అండి. అబ్బా, బయటికి మాత్రం ఒక చిన్న ఇల్లులాగా కనిపిస్తుందండి. బయటకు కనబడదు. లోనికి వస్తే కానీ తెలియట్లేదు ఇంత పెద్ద ఇల్లు అన్నట్టు. ఓకే, హాల్ తిన్నగానే 2 బెడ్రూమ్లు ఎడబెట్టండి. ఆ పక్కన వస్తారు, ఈ పక్కన వస్తారు వచ్చింది. ఓకే, డైనింగ్ అండి. ఇది డైనింగ్ రూమ్. కిచెన్ కూడా మామూలుగా కూడా ఆవిడ కూడా అసలు ఇల్లు ఎక్కడ చాలా నీట్ గా పెట్టారు. రాదా? కిచెన్ కూడా చాలా పెద్దది వచ్చింది. ఇది దొరకండి అంటే నేను చేయించండి. ఇది ఓకే, మీరు చేయించారు. ఇది క్లియర్ చిన్నది ఉండి కాదు. ఓకే, ఇప్పుడు నేను చేసుకున్నాను. ఇదివరకు పొరకలు చెక్కలు దగ్గర పెట్టేసాడు. ఓకే, అలా పెట్టుకున్నది ఇప్పుడు మీరు నీట్ గా తీసి మొత్తం బల్ల చేయించేసి మొత్తం కట్టించేయమంటున్నాడు. పైన ఇదివరకు చెక్కలతో ఉండేదండి. చెక్కలు తీసి మళ్ళీ దూడలు కలిపి మనిషి ఎక్కిన ఏమవుదండి రేకు. ఈ రేకు ఏంటి మనిషి ఎక్కిన ఏమవుదండి, పలసగా చూడడానికి తెలుసండి. మనిషి ఎక్కిన ఏమవుదండి, ఏమవుదన్నమాట. ఇప్పుడు అలా ఈ యాంగ్లర్లు వేసారన్నమాట. ఇక్కడ ఆనందం అంతే, ఇంకెక్కడ ఆనట్లేదు. చిట్టడు మొత్తం ఓకే, ఖాళీగానే ఉందిలేండి కిచెన్. ఇది స్టోర్ రూమ్ పెట్టి ఉండదు. ఇది స్టోర్ మాట. పైన పెట్టేది ఏమన్నా ఉన్నాయంటారు? పూర్వం వాడిని ఏమన్నా మీ తాతలు ఆయన పైన ఉండండి. పైన పెట్టేశారా? ఓకే, ఈ పైన ఉంటాయి మాట అన్ని పైన ఉంటాయండి. ఓకే, ఎందుకు సూట్ కేసు కూడా ఇది వరకు వాడేవారు, ఇప్పుడు మొత్తం అది మరుగున పడిపోయింది కదా. ఇప్పుడు అయ్యే వడ్డించాడు అలాగా వండించారు. ఇవన్నీ స్టోర్ రూమ్ కింద పెట్టి సిమెంట్ క్యాన్లు ఏం కనిపించట్లేదు ఇప్పుడు. ఉన్నాయండి సిమెంట్ క్యాన్లు, స్టీల్ సామాన్లు ఇస్తాడు అన్నీ ఉన్నాయండి. పైన అంటే చెక్కలు వేసి మేకులు వేసి చెక్కలు వేసారండి. ఈ పైన ఇక్కడండి ఇలా రౌండ్ కట్టుకోరు. ఓకే ఓకే, అవి తీసాను నేను. తీసారా? తీసి మొత్తం ఇలా వేసామంటున్నాను. జల్లులు అవి కూడా ఉన్నాయండి. జల్లులు శాట్లు. ఓకే, శాట్లు దేనికి ఉపయోగించేవారండి? బియ్యమా? వుడ్లో ధాన్యం వాడిచ్చినప్పుడు అండి. బియ్యానికి ఓకే, చాట ఇవన్నీ ఉన్నాయి. ఇంకెన్ని వాడలేదు ఇప్పుడు? వాడతారండి. మీరు వాడుకుంటారు? ఓకే, జల్లులు వాడతారు. వాటర్ బాటిల్ కూడా ఈ కూలింగ్ వాటర్ బాటిల్ ఇది వరకు అండి సమ్మర్లో అండి. సమ్మర్లో వాడుతుండే. ఓకే, కింద తర్వాత పెడతాను. చెరువు ఉందండి. చెరువు మీదేనండి ఇది? మాది ఈశాన్య మూల అండి. ఓకే, ఈశాన్య మూల. చేపలు ఉంటాయి, వేస్తాం. చేపలు ఉంటాయి అన్నమాట. ఇది వంటకంటారు ఇది? బాగా అలా పూర్వకాలం ఈ ఇంటికన్నా చిన్న షెడ్ వేసాడు బాత్రూమ్కి. బయట బాత్రూమ్ ఉండే అప్పుడు బాత్రూమ్ బయట అండి, లోన్ కదా. అప్పుడు బాత్రూమ్ బయట ఉంది కదండి. అది చిన్నది ఎత్తే 1 వరదలకు పోయింది. ఓకే ఓకే, పోతే నేను కట్టేమట్లాగండి. ఓకే, ఎవరైనా వచ్చినప్పుడు పడుకుంటాండి, వర్క్ చేసుకున్నా. ఓకే, ఇదంతా పూలకుండి తులుసుకోవటండి. ఏదండి? పక్కదండి. ఓకే, ఇది మారేడు మొక్క అంటే ఎలా ఉండాలంటారా? మారేడు మొక్క పూజ చేస్తారంటున్నారు. మరి ఇది పెద్దది అయిపోతే సరిపోద్ది అంటారా కుండి? ఓకే, అవుతే అప్పుడు ఏమైనా పక్కనే ఇచ్చామో తీసి. పక్కన కూడా వేసాండి. కూడా ఉందా? ఓకే, అది ప్లేటర్ గారు తవ్వించిందండి చెరువు కూడా. మీ ప్లేటర్ గారు అంటే పెద్ద ఆయన ఇల్లు కట్టించిన ఆయన. గోడ కూడా మామూలు మన రెడీమేడ్ గోడ అండి. మన సైడ్ కట్టినట్టు కాకుండా ఇప్పుడు రెడీమేడ్ కట్టేసారు అనమాట. అమలాపురం చెప్తారండి వాళ్ళు. ఓకే, అమలాపురం ఇది. కొంతేరు, అమలాపురం, ఇటు ఎలమంచి లంక, వైరింగ్ అంతా అందరూ మేస్త్రీలు అందరినీ వాడారు. ఎల్మిన్స్లాండ్ వైరింగ్. ఈ గోడలు వచ్చేసరికి ఇంక రెడీమేడ్ మాట అండి. రెడీమేడ్ అండి. పర్లేదు, స్టాండర్డ్గా ఉంటాయి. బాగా ఉన్నాయండి. కింద ఏంటంటే డిజైన్ పునాది ఆడే తవ్వేసి ఆడేసేలాగండి. ఓకే, మనకేం సంబంధం లేదండి. మెటీరియల్ అది అంతా ఆడదు. ఓకే, స్టీల్ అంటారా? డిజైన్ వచ్చింది కదా మొత్తం రేఖలాగండి. ఇది రేకేనంటారు. రేక్ అంతే అండి. ఓకే, ఈ కార్నర్ కూడా బాగా వేసాడండి. ఓకే, పై కార్నర్ కూడా తక్కువ ఎక్కువ వేసాడండి. డబల్ రేక్ లోన వేసి మళ్ళీ పైన వేసాడు. స్ట్రాంగ్ ఉంటుంది మాట అండి రేక్ ఇది. లోన వేసి పైన వేసాడండి. ఓకే,
ఓకే, ఇక్కడ అంతా యాంగ్లీర్లు అనమాట మొత్తం. ఈ పూలన్నీ దేవుడు కొడతారంట. దేవుడికి అండి. ఏం చెట్టు అంటారు ఇది? ఉత్తమ పూలు బాగుంటాయండి. ఓకే, ఇది మీదేనా? అది మా మొత్తం కడక రోడ్డుకి అండి. ఓకే, ఈ గోడగా చెబుతా పాపకి ఇచ్చామండి ఒక అమ్మాయికి, అవతల ఒక అమ్మాయికి ఇచ్చాడు, తాతగారు ఇచ్చారు. ఓకే, మనరాళ్ళకి. ఓకే, బాగుందండి. ఈశాన్యం మూలం చెరువు ఉండాలంటారా? ఈసారి నిజి కానీ చెరువు ఉంటుంది కదండి. ఓకే, పల్లెటూరు పొరకాల పల్లెటూరులోనే ఈసారి ఉండేయండి. ఓకే, మనకు బోరు పెడితే బోరు వేస్తారండి ఈశాన్యం మూల. ఆ బల్ల కూర్చున్నా కానీ మేము కట్టించి. ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారంటారండి? లేదు, మొత్తం వ్యవసాయం వాళ్ళ కాల్ యాక్సిడెంట్ అయింది కానీ మానేసానండి. అవునా? మనకి ఎక్కువ వ్యవసాయం అంటే వరి చెరుకండి, వరేనండి, కొబ్బరి తోటనండి. కొబ్బరి తోటల మనకి పాయింట్ పడవండి కదా. నెక్స్ట్ మనం నక్కలకాలు దాటితే మరుక్కలు దాటితే పాయింట్ పడుతుంది. ఓకే, మనకు పడవండి ఏంటో మరి. ఇంకా టౌన్ అయితే మన పాలకొల్లు వెళ్ళాలి. పాలకులండి. ఇంకా అలాగే మెయిన్ రోడ్డుకి చేర్చే ఉంది కాబట్టి. ఓకే సార్, అయితే
ఈ సిరగారిపల్లి గ్రామంలో ఈ మెయిన్ రోడ్ నుంచి చూస్తే ఎక్కువ అన్ని పెంకుటిల్లు కనిపిస్తాయి. ఇది ఒక మండువాలో ఇల్లు. ఒకసారి ఇది చూద్దాం. చూసిన తర్వాత ఇంకా గ్రామంలో చాలా ఇళ్ళు అయితే ఉన్నాయి, కూడా చూద్దాం. మామూలుగా ఉండే పెంకుటిల్లు ట్యాపలుగా వచ్చి పైన క్లోజ్ చేస్తారు. అవునండి, ఎలా వచ్చేస్తా. ఈ మండువా ఇళ్ళకి ఏం జరుగుతుందంటే ట్యాపలుగా రప్పించి మళ్ళా పైనుంచి కిందకి ఇంక్లైన్ అవుతుంది. 4 వైపుల నుంచి 4 డైరెక్షన్లో, తూర్పు, పడమర, అలాగే ఉత్తరం, దక్షిణం. ఇది సెంటర్ ఆఫ్ ది హౌస్లో ఈ వాటర్, రెయిన్ వాటర్ ఏదైతే పడుతుందో అది సెంటర్ ఆఫ్ హౌస్లో పడేటట్టుగా ఈ మండువా అరేంజ్ చేస్తారు. చేత ఇంటికి ఏదైనా వాస్తు దోషాలు ఉంటేట ఈ సెంటర్ ఆఫ్ ది హౌస్లో ఈ వర్షపు నీరు పడడం వల్ల వాస్తు దోషాలన్నీ పోతాయట. అంచేత వాస్తు అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే బిల్డింగ్ కూడా ఆ టైప్ వస్తే వాస్తు ఉండదంటారా? సెంటర్ ఆఫ్ ది హౌస్ లో పడాలి వాటర్. మిడిల్ లో సెట్ చేసి పెట్టారు. ఆ పాయింట్ మా ఇంటికి సెంటర్ ఆఫ్ ది హౌస్. మండువా మెయిన్ కాన్సెప్ట్ అది. ఇప్పుడు మరి వాస్తు ప్రకారంగా చూసుకుంటే దక్షిణం మాకు దీనికి రెట్టింపు ఉంది వెనకాల. మరి అది వాస్తుకి తప్పే కదా. బట్ కాబట్టి అదేం లేదు. ఇంకా మా ఫ్యామిలీ అంతా బాగానే ఉంది. అందుకే కాబట్టి ఈ రోజున వెస్ట్ ఈస్ట్ గోదావరిలో 200 దాటినా 300 యువతలు ఉన్న ఇళ్ళు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళకి వాస్తు లేదు కాబట్టి కాన్సెప్ట్ అది మండువా ఇల్లు కాన్సెప్ట్ అది. మామూలు ఇల్లుకి మండువాళ్ళకి కాన్సెప్ట్ అది. ఇప్పుడు జనాలు వాళ్ళు వాస్తులని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు తప్ప ఇలాంటి మండువా కడితే వాస్తు ఉండదు అనేది అర్థం చేసుకోవట్లేదు. అంటే ఈ లోపు సిద్ధాంతం కూడా చెప్తారు వాస్తు ప్రకారం కట్టాలంటారు. మండువా కడితే వాస్తు ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళకి పని ఉండదు. ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం కూడా కార్పెంటర్స్ కి అంత స్కిల్ ఉన్న కార్పెంటర్స్ కూడా లేరు ఇప్పుడు లేరు. అప్పుడు ఎవరు వచ్చి కట్టారంటారండి మీ ఇల్లు? ఇప్పుడు ఉన్న కార్పెంటర్ తాతగారు. ఓకే, ఎవరు ఆయన పేరు? నాగలింగం గారు అని. ఓకే, ఆయన కట్టారు. మధ్య అంతా ఫ్రమ్ రాజమండ్రి ఆన్ బోట్ లక్ష్మీపాల్. అక్కడి నుంచి బళ్ళలో తెచ్చుకున్నారు. ఎదురు బళ్ళు అంటారు. మీ తాతయ్య గారు మా పాపయ్య గారు. ఆయన పేరేంటో? ఆయన పేరు నరసింహశాస్త్రి గారు. నరసింహశాస్త్రి గారు. ఆయన ఏం చేసేవారు సార్? ఆయన కాశీ బెనారస్ యూనివర్సిటీలో చదువుకొచ్చారు. ఆయన తిరుపతి వెంకట కవులు కాంటెంపరీస్. ఓకే ఓకే. ఆయనకి అంటే అప్పుడు ఆయన కట్టడం అంటే రికార్డే కదా మండువాలో. వాళ్ళ నాన్నగారు ఉండేవారు ఇక్కడ. ఈయన దేశం మీద తిరిగేవారు. వాళ్ళ నాన్నగారు అంటే ముత్తాత గారు. ఓకే ఓకే. ఆయన పేరు సోమయ్య గారు. ఆయన పేరే నాకు పెట్టారు. మీకు ఎంతమంది పిల్లలు? మాకు 3 పిల్లలు. ముగ్గురు అబ్బాయిలే. సెటిల్ బయట అంటారా? బయట ఇంకా అంటే మా పెద్ద అబ్బాయి కొంతకాలం యూఎస్లో ఉన్నాడు, వచ్చేసాడు. తర్వాత నౌ ఈ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే ఓకే. రెండో వాడు ఈ దివాకర్ అన్నవాడు SRKRలో వర్క్ చేస్తున్నాడు. ఓకే, భీమవరం. మూడో వాడు మళ్ళీ అగైన్ ఇన్ హైదరాబాద్. 3 అబ్బాయిలే? 3 అబ్బాయిలే. వస్తారంటారా ఫ్యూచర్ లో? ప్రతి సంక్రాంతికి వస్తారు ఇక్కడికి. ఫ్యూచర్ లో దీన్ని నిలబెట్టే అవకాశం నోబడీ కమ్స్ హియర్. నేను తిరగగలిగినంత వరకు, లైఫ్ లీడ్ చేయగలిగినంత వరకు ఉంటాను. తర్వాత ఇంకా వైండ్ అప్ చేయడమే. ఇంకా నో అదర్ సోర్స్. ఇంకెవరైనా థ్యాంక్స్ అండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. హాల్ చాలా పెద్దది వచ్చినట్టుంది ఇంటికండి. ఓకే. ఇదేంటండి ఉయ్యాలా? అంటే పిల్లలకా మీరు పెద్దవాళ్ళకి? అంటే ఎలా కూర్చోవచ్చు అంటారా? ఓకే ఓకే. ఇంట్లో మా ఫాదరు
చిన్నతనంలో మా పాపగారు పోయారు. ఓకేనండి. మా నాన్నమ్మ గారు ఇక్కడ చైర్ ఉండేది. ఓకే. ఇంకా లైన్ చైరు, దాని మీద ఆవిడ కూర్చునేవారు. ఓకే. మా నాన్నగారు ఉయ్యలో ఊగుతూ ఆవిడకి విశేషాలు చెప్పేవారు. ఓకే ఓకే. అలా ఉపయోగపడేది మాట అప్పుడు. ఇవాళ ఏం జరిగిందని ఆవిడ అడిగేవారు, ఈవిడ కూర్చొని చెప్పేవారు, ఆయన ఊగుతూ చెప్పేవారు. ఓకే ఓకే. అప్పుడు రోజులు అలా ఉపయోగపడ్డది, అప్పటి నుంచి అలానే ఉంది. అప్పటి నుంచి అలాగైనా ఉంది. ఓకే. గుమ్మాలు ఏంటి సార్ ఇంత డౌన్లో ఉన్నాయి, ఇంత హైట్లో? ఇంకా డౌన్ నేను కొంచెం ఎత్తి అంటే ఎందుకంత చిన్నవి పెట్టారంటారు? అంటే మాది బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ మాది. ఓకే. ఏంటంటే అప్పట్లో ఆచారాలు అవి బాగా ఎక్కువ. ఓకే. బయట వాళ్ళు గమని రాకూడదు, అంటే తినేటప్పుడు చూడకూడదు అనేటువంటి ఒక ఆచారం ఉండేది. ఓకే. అని చెప్ప వీళ్ళు తినేటప్పుడు అది ఎవరు బయట వాళ్ళు కనిపించకూడదని ఓకే అలా కట్టారేమో అని ఊరికే నా అభిప్రాయం తప్ప. ఓకే. అంటే అప్పుడు సైన్స్ అంటే చూడకూడదు అంటారు, తిని ఇప్పుడు అందరూ అన్ని పబ్లిక్ అయిపోతున్నారు, ఒకప్పుడు ప్రతిదీ చాట్ అనేది ఉండేది. అది ఎందుకు పెట్టారంటే మరి సైంటిఫిక్ గా మీరు అన్నట్టు ఇది వరకు అన్నం తినాలన్నా లాన్ కూర్చుని అది తినేవారు. దాంట్లో దెర్ ఈజ్ లాజిక్ వన్ సైడ్ అండ్ దెర్ ఈజ్ సైన్స్ అనదర్ సైడ్. ఓకే ఓకే. లాజిక్ ఏంటంటే మనం తినేటప్పుడు అది ఎక్కడ పడితే అక్కడ తినేస్తూ ఉంటే హైజీనిక్గా ఉండదు, ఆ ఏరియా అంతా కూడా పడుతూ ఉంటుంది. అసమానం ప్రతి చోట శుభ్రం చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది. అది ఒక రీజన్ అని భావిస్తా. అది చూస్తే కూడా అందరికీ. రెండోది నువ్వు అన్నట్టు ఏంటంటే కొంతమందికి దృష్టి దోషం ఉంటుంది. ఓకే. ఒక్కొక్కళ్ళు చూస్తే మనకి మంచి కలుగుతుంది, ఒక్కొక్కళ్ళు చూస్తే జలస్సుతో చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. అవునండి. ఇప్పుడు నా సెంటిమెంట్ అంటే ఎవరైనా ఎదురొస్తూ ఉంటారు. ఓకే. మాకు ఒక ఆవిడ ఉండేవారు, బూల్ రాముడు గారు అని, ఈ సీతారాం ఆవిడ వాళ్ళ నానమ్మ గారు. ఓకే. మా మామగారు. ఆవిడకి చిన్నప్పుడే హస్బెండ్ పోయాడు. ఓకే. బట్ ఆవిడ ఎదురు రావాలని మేము ఆకాంక్షించేవాళ్ళం ఎగ్జామినేషన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు. రావాలని. ఓకే. ఎందుకంటే ఆవిడ వస్తే ఏ పనైనా అయిపోయేది. ఓకే ఓకే ఓకే. అంటే మనిషి మనస్సు మంచిదైతే చాలు, మనకి అన్ని మంచి జరుగుతాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో ఉంటుంది కదా సాంగ్. ఓకే. అలాగా అది చాలా మంచి విషయం చెప్పారండి. అందరిలోనూ మంచి ఉంటుంది, అందరిలోనూ చెడు ఉంటుందని మనం అనుకోకూడదు. ఓకే ఓకే. ప్రతి మంచి అన్నా చెడు అన్నా అన్ని వర్గాల్లోనూ ఉంటారు. ఓకేనండి. మనం మంచిని తీసుకోవాలి, చెడుని విడిచిపెట్టేయాలి. సరేనండి, మంచి విషయం చెప్పారండి. ఇది ఇలాగ బయట హాల్ మట్ అండి ఇది. చిలకలు కానీ కట్టారంటారా? అయ్యే వస్తున్నాయి అంటారా? పిచ్చుకలు వస్తున్నాయి అంటారా? ఓకే ఓకే. చల్ల కట్టినట్టున్నారు పొలం నుంచి. మళ్ళీ కడతారా? ఓకే. ఇంక రావట్లేదు మాట ఇప్పుడు. ఓకే. మీరు అలా చిన్నప్పటి నుంచి అలా కడతా ఉంటారంటారా? ఓకే. పిచ్చిగుళ్ళు కూడా ఉన్నాయా? చూపించండి ఒకసారి. ఒక సరదా మీకు. మట్టి గోళ్ళే అనుకుంటానండి ఇవి. మట్టి గోళ్ళే మాట అండి. మట్టి గోళ్ళేనండి. ఓకే. సరిగారి పిల్లలు బాగానే ఉన్నాయన్నమాట అండి, పాత ఇళ్ళు. ఇంకోటి ఉందండి, ఇంకా 2 ఉన్నాయి మండువారు. ఆ డాబాగా సందులో మాట. ఇవన్నీ ఎక్కడ ఇవ్వండి ఇవి? పొలాన్ని పడిపోయినాయి అంటారా? ఓకే.
ఇక్కడ పెడతారు ఎక్కడైనా కాదండి ఈ పెడదామని తెచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు అమెరికా వాళ్ళు పట్టుకెళ్తానన్నారు, పట్టుకెళ్ళమంటున్నారు. పట్టుకెళ్ళమంటున్నారు. ఓకే, మనం తీసుకెళ్తాం అంటున్నారండి, అందుకని తెప్పించాం. తెప్పించారా? మనం తీసుకెళ్లారండి ఒక అరడాది ఎలా అన్ని అసలు ఇవన్నీ అది చైర్ బిల్డింగ్ అనమాట పట్టుకున్నది. కింద వేసినవి మాటండి. రెండు మాట పిచ్చికి చూడండి, అది కిందకండి, మీ చేతిలో ఉన్న గొట్టం కింద తిప్పండి. ఏమండి? మీ చేతిలో ఉన్నది కిందకి తిప్పండి. ఇది ఇలాగా ఓకే, ఇది దీని పద్ధతి. అట ఓకే. పిచ్చుకుల్లో కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి. ఉంటాయంట చూడండి, నీట్గా వెళ్ళింది మాట. నీట్గా వెళ్ళింది మాట అండి ఇది. ఓకే ఓకే. మీకు ఎలా దొరికింది? ఇన్ని ఎలా మీకు దొరికినాయండి? ఓ తాడి చెట్టుకి బట్టి వేసినాయండి ఇవి. పడిపోయినాయంటారు తర్వాత పడిపోయినాయండి. మళ్ళీ వెళ్ళేస్తాయంటారు వెంటనే అయ్యి? మళ్ళీ ఎప్పుడు అనుకుంటాయండి. ఇంకా ఇది వేగంగా ఇదేమో గొట్టం పొడుగు ఇది ఓకే బాగాను. ఒకటి ఒకలాగా నోటితో వెళ్తే ఎన్ని అసలు గొట్టం ఎంత బాగుందో ఉండే. ఓకే, ఇదేమో మామూలుగా పోతు పిచ్చుకు ఒకటే దీని మీద ఉంటుంది మాట. కూర్చుంటుంది ఇలాగా. ఓకే, మీరు అబ్జర్వ్ చేశారు అది? ఇది మామూలుగా ఆడపిచ్చిగా ఉండేది. ఓకే, మొత్తం ఎన్ని సరదా మాట మీకు. గేదెలు ఉన్నాయంటారు ఇప్పుడు? ఉన్నాయండి. చేస్తున్నారు వ్యవసాయం? పాలు ఇప్పుడు పాలకి వెళ్తున్నారా? అంటే 4ంటికి ఇప్పుడు వెళ్ళి అన్ని శుభ్రం చేసేటికి 4 అయిపోతుంది. లేదండి, ఇప్పుడు 3 అయింది, పెద్ద పని ఏముండదు. 3:30 మళ్ళీ వాలంటీర్ కాడ ఉంటాయండి. వాలంటీర్ 3:30 తీసుకొచ్చేస్తారు. తెచ్చేస్తానండి. కొంతమంది 4-5ంటికి తీస్తారు. అందరూ 5ంటికే తీస్తారు. మేము ఇవే కాసుకుని తోడెట్టుకోవాలండి ఇప్పుడు పెరుగు. ఇంకా బయట పోవాలి ఆర్డర్ అసలు. అందుకని పెందరగడ తెచ్చేస్తానండి. ఓకే ఓకే. బయట ఏమన్నా అమ్ముతారంటారా? అమ్ముతానండి. కేంద్రానికి వస్తాయి కూడా. ఓకే ఓకే ఓకేనండి అయితే. ఇల్లు ఇలా ఖాళీ కట్టుకున్నారంటే అంటే అదర్ మొక్కలు వేసుకోవడానికి ఇది. ఓకే ఓకే, చెరువాట ఉండేది మాట. ఇప్పుడు ఈ ఇల్లు మీరు కొనుక్కున్నారు ఇది? ఇల్లు మామూలు సరదా కూర్చోడానికి అన్నమాట ఇది. ఇది 2 గదులు అంటారా? 2 గదులు ఒకసారి. ఓకే, మీ పిల్లలు అది ఇక్కడ ఉండరేమో? హైదరాబాద్. బాగుందండి, పీస్ఫుల్గా ఇల్లు దీన్ని ఇల్లుగా అంటారా? ఓకే, అటుకి ఇది ఏమన్నా వేస్తున్నారంటారు పైన? ఖాళీయా? ఓకే, చేసుకుంటారు. బాగుందండి ఇల్లు, ప్రశాంతంగా ఎదర చెట్లు అయ్యి ఖాళీగా ఉంది. ఏదండి గులాబ్ జాముల చెట్టు? కాయలు లేవన్నమాట. ఓకే, ఓకే. గులాబ్ జాముల చెట్టు అండి. ఈ దొడ్డు మీదేనా? ఈ దొడ్డు కూడా మీదేనండి? ఓకే, మొక్కలు అవి వేసుకుంటారండి? మీరే చూస్తారా? బాగా నీట్గా ఎక్కడికక్కడ మొక్కలు వేసుకున్నారు. ఓకే, నిమ్మ చెట్టు అన్నీ ఉన్నాయి, మీకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ. మామిడికాయలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సరేనండి అయితే. బాగుంది ఇల్లు, ఉయ్యాల అది.
తెలుగుదేశం నాయకుడు రామయ్య ఏం మాట్లాడాలంట. వస్తే అండి అంటే మీ ఊరు బాగుంటుందని ఇక్కడ వరకు వచ్చాం. మండువాలోకి ఇక్కడ ఎవరు పేరు చెప్పారండి, ఎవరిది బాగుంటుందండి? ఆయన బాగుంటుందండి. ఇంక మీరేం చేస్తూ ఉంటారండి? నేను డాక్రా ప్రెసిడెంట్గా చేస్తా ఉంటాను మీ ఊర్లో 50 సంఘాలకి ఒక ప్రెసిడెంట్. బాగుంది, సరదా కూర్చుంటూ ఉంటారేంటి ఇక్కడ? ఇక్కడ అందరం కూర్చుంటాం. చెట్టు యాప చెట్టు రావి చెట్టు. ఓకే, ఈ సెంటర్ మాట ఇది. ఇంకేంటండి మీ ఊర్లో ఎక్కువ వ్యవసాయం పండుతుంది అంటారా? వ్యవసాయం పండిస్తున్నారు కానీ దేవుడు వర్షాలు వచ్చేసి పాడైపోతున్నాయి. అబ్బబ్బా, మరి ఏంటి మరి పరిస్థితి అట్లకి? దేవుడిది ఇష్టం, ప్రజలది ఇష్టం. ఓకే ఓకే, అంతే. ఇంకేంటండి మీ ఊరి గురించి ఏమన్నా ఇంకా చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయంటారా? కట్టుబాట్లా? ఓకే. అదిగో ఆయన నాయకుడే, తెలుగుదేశం నాయకుడు. ఆగమనండి. ఓకే, ఆయన తెలుగుదేశం నాయకుడే. ఆగమనండి, ఆగండి. అయ్యో 4 మాట్లాడితే ఆడాలంట. తెలుగుదేశం గురించి చెప్పండి. మీ ఊర్లో ఎక్కువ ఏం పండిస్తారంటే మిమ్మల్ని అడగమంటున్నారు ఆవిడ. ఏంటంటే ఎక్కువ ఏం పండిస్తారని అడుగుతున్నాం. ఎక్కువ ఇప్పుడు ఏముందండి ప్రజెంట్ వరి, కొబ్బరి తోటలు. ఓకే, మీరేం చేస్తూ ఉంటారండి? వ్యవసాయం అండి. ఓకే, ఇక ఈ మండువాల ఊళ్ళో ఎవరికి బాగుంటాయండి? మండవాళ్ళు ఎదర వాళ్ళది ఒకటి ఉందండి. ఓకే, ఎదర సీతామహాలక్ష్మి గారి. ఓకే, ఇక్కడ పూల కొట్టేసారండి. మన పంతులు గారు ఎవరమ్మా? బాబ్జీ గారు. అప్పుడు తీసామండి, ఆయన పొంతులు గారు తీసాం. ఓకే, అది తీసామండి. ఇప్పుడు అది ఎదరోళ్ళు మండవాళ్ళకి వెళ్ళండి. ఓకే, అక్కడికి వెళ్ళమంటారా? అక్కడికి వెళ్ళండి. ఓకే, ఇంకా సైకిల్ తొక్కుతున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా. ఏముందో ఈ పచ్చంగా ఇంకా మోటార్ సైకిల్ అనుకోండి, అది అలవాటు అయిపోతుంది. ఓకే, 4 కార్లు 4 మోటార్ సైకిల్ ఉన్నాయి. అలా చేస్తుంది. సరేనండి, అయితే ఏ వ్యాపారం చేస్తారు? ఏ వ్యాపారం చేస్తారు? వ్యవసాయం అండి, మాకు వ్యాపారం ఏం కదా. ఓకే ఓకే, సరేనండి. ఇక ఈ సిరగాలపల్లి గ్రామం ఏంటి అంటే చుట్టూరు పొలాలే ఉంటాయి. ఇక్కడ దగ్గరలో 2 కిలోమీటర్లు వెళ్తే గోదావరి ఉంటుంది అన్నమాట. అలాగే మనం చూసాం కదా మండువాలో ఇల్లు, అలాగే నెక్స్ట్ వీధిలో ఉంది ఈదర రాఘవ గారి ఇల్లు అని, అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ ఇల్లు ఒకటి చూద్దాం, ఇంకా మొత్తం గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. ఇద్దరు రాఘుల గారి ఇల్లేనండి, ఇది మండువాలో ఇల్లేనండి. ఓకే, ఈ సిరగారపల్లి గ్రామంలో ఏంటి అంటే ఈదర్ రాఘుల గారి ఇల్లు అని చెప్పుకున్నాం కదా, ఈ ఇల్లే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ఇల్లు కూడా మన స్తంభాలు చూడొచ్చు వీధిలోని, మన ప్రతిదీ ఏదో పొడుగ్గా ఉంటాయి. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి స్తంభాలు మొత్తం. నమస్తే అండి. అంటే ఎవరు కట్టించారు? మీరు మీ తాతగారు అంటే మళ్ళీ మీరు ఇక్కడే ఉన్నారు ఏంటండి? మనోరమం చేశారు. అంత మళ్ళీ మీ ఇంట్లోనే ఉన్నారు అన్నమాట. ఓకే, మండువాలో ఇల్లు బాగుంటుంది అన్నారు అన్నమాట మేము ఎదురు అడిగినప్పుడు కూడా మీది.
100 సంవత్సరాలు దాటేసింది అంటారండి? 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు అయింది ఇల్లు. హాల్ మాట అండి. ఓకే, సీలింగ్ అన్నీ చాలా బాగున్నాయి ఇవి. ఎన్ని గదులు ఉంటాయి అంటారండి ఇంటికి? 10 గదులు ఉంటాయి. ఈయన కట్టిస్తా? ఎవరు? ఈదరు సుబ్బారావు గారు. ఈయన కట్టించిన నేనే. ఓకే, ముత్తాత గారు. మీ ముత్తాత. మీ తాత ఆయన కొడుకు. ఈయన మీ తాతగారు అవుతారు. ఈయన కొడుకు ఈయన. ఇది మొత్తం చాలా పెద్ద ఇల్లు అనుకుంటానండి బయట వరకు. సరే వస్తారు. అది చూడడానికి పెద్ద అనట్లేదు బయటకి ఇల్లు. ఇదంతా మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదండి అసలు. ఓకే, ఇది బెడ్రూమ్ అంటారండి? 3 బెడ్రూమ్లు. అది ఓకే. ఓకే, ఇది వచ్చేసరికి దొడ్డు. ఇది కిచెన్ మాట అండి. చూద్దాం సార్. 3 బెడ్రూమ్లు అండి ఇది. ఇది ఇలాగే ఉంటాయండి 3 బెడ్రూమ్లోనే. ఏ ఫేసింగ్ వస్తుంది అంటారండి ఇల్లు? తూర్పు ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్. ఓకే, పందిరి మంచం కూడా ఉంది ఇక్కడ. చాలా బాగా డెకరేట్ చేశారు. మేము చెప్పకుండా వస్తేనే ఎంత నీట్గా ఉందంటే. రోజ్ వుడ్ అంటారండి ఇది? ఓకే, బొమ్మలు అవి మామూలుగా పెట్టారంటారా? ఓకే, చాలా బాగుంది మంచం కూడా అసలు డిజైన్ అది. మళ్ళీ ఇదిలోకి వెళ్ళిపోవచ్చు మాట ఇటు నుంచి. లాక్ చేసాం. ఓకే, పర్వాలేదు. మరి పెంకది నేయించడం ఇప్పుడు వస్తున్నారంటారా? వాళ్ళ రేఖ ఏం చేశారు మీ ఫ్రెండ్? కేరళ ఎక్కడి నుంచో తెప్పించారు. అటు ఉందా బయట నుంచి అంటారా? ఇలా లాక్ చేస్తాం, పర్లేదు. ఇదో బెడ్రూమ్. వాటర్ అది వెళ్ళిపోతుంది అంటారు ఇప్పుడు? ఇది చేయించారు గ్లాస్. ఓకే ఓకే, ఇదో బెడ్రూమ్. మళ్ళీ సేమ్ అలా బయటకు వెళ్ళిపోవడం అన్నమాట. రింగ్ అది కూడా అప్పుడు చేయించింది. అసలు గదులు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు టేక్ అంటారా ఇది? పైన అది కూడా మీరే చేసుకుంటారు పని అంతా ఇంటిది? 2 ఉండాలి. అది కష్టం ఇల్లు మొత్తం చూడాలంటే. ఓకే, ఇది గలా పెట్టి అంటారు, అదంటారా? ఓకే, లేకర్ అంటారా? ఇంటికి వచ్చి రాసేవారు ఇదండి. ఓకే, దస్తావేజులు ఉంటే ఇది ఇందులో రాసేవారు అనమాట. ఇప్పుడు వాడలేదంటారా? అక్కడ ఉయ్యాల ఒకటి ఉంటుంది. ఈ ఉయ్యాల చిన్నపిల్లలదే. ఓకే, ఓకే, ఇది మొత్తం పెద్ద హాల్ అన్నమాట అండి. ఇది వసారి అంటారేమో దీన్ని. భోజనాలు పెట్టడానికి ఇది భోజనాలు పెట్టడానికి వాడేవారా? ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. తాతగారు 30 సంవత్సరాలు చేశారంట కదా ఈయన. ఓకే ఓకే, ఎదురు రాఘవ గారు, తాతగారు ప్లస్ మామయ్య గారు. ఓకే, 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఆయనే చేశారన్నమాట. ఓకే, తర్వాత చిలుకూరు బాబురాజు గారు. ఓకే, ఆయన ఎన్ని సంవత్సరాలు చేశారంటారు బాబురాజు గారు? ఆయన 20 చేశారు. ఈయన 30 సంవత్సరాలు ఈయన చేశారన్నమాట ఎక్కువ. ఓకే ఓకే, ఇప్పుడు మారిపోయింది లేండి సిస్టమ్ అంతా. అంత హిస్టరీ ఉన్న ఇల్లు మాట అండి ఇది. ఓకే, ఇంక ఇంటికి సంబంధించిన ధాన్యం కొట్లాంటివి ప్రస్తుతం అయితే ధాన్యం పోయట్లేదు. ధాన్యం కొట్లు అయితే చూడవచ్చు మనం ఇవి.
మొత్తం ఇవన్నీ ధాన్యం పొడి అనమాట అండి. నెంబర్స్ వేస్తారు అలాగే ఓకే. నమస్తే అండి. నమస్తే. అంటే మీ సిరగారిపల్లి ఇంకా పాత రోజుల్లో ఇల్లు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇక్కడ వరకు వచ్చామట అండి. అప్పుడు ఆ ఇంటికి సంబంధించి ధాన్యం కూడా ఉన్నమాట అండి. ఈ గాజులు అంటారు. గాజులు. ఓకే ఓకే. ఈ మ్యాక్సిమం ఇది కట్టి అప్పుడే 40 ఏళ్ళు పైన ఏంటి గాజులు అండి? గాజులు కట్టి ఈదర్ రాఘవల గారని ఓకే ఓకే ఆయన కట్టించారు మాట అండి. అప్పుడు మండవలో ఇల్లు అంటే మీకు ఏమన్నా చిన్నప్పుడు ఎలా ఉండేది అంటారు హడావుడిగా ఇల్లు అంతా? అప్పుడు అవి బాబు బోర్డు సందడిగా ఉండేది. ఇప్పుడు అందరూ హైదరాబాదులు అలా బెంగళూరు ప్రతి ఊర్లో వెళ్ళిపోయి ఇప్పుడు ఖాళీగా అయిపోయి వాళ్ళ కోళ్ళు ఒక ఆవిడే ఉంటున్నారు. ఓకే. మళ్ళీ మారుతాయి అంటారు ఫ్యూచర్ లో రోజు? ఏమో రోజులు ఎలా ఉంటాయో తెలీదు. భవిష్యత్తులో రాను మళ్ళీ ఆ సిటీ వాళ్ళు ఏమన్నా పల్లెటూరులకు వస్తే తప్ప ఏమీ లేదు. అన్నీ ఖాళీలే. నెంబర్ చేశారు ఎందుకంటారు ఇవి? ఈ చెక్కలో వాళ్ళకి గుర్తు కోసం 1, 2, 3, 4 పెట్టుకుంటా వెళ్తారన్నమాట. ధాన్యం పోసిన తర్వాత పైన ఉండవండి ముందు ఉండవు, తీసేసి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు 2 వరకు ఎత్తే ఇక్కడ వరకు ఉంటది. అలా 3, 4 అలా పోసుకుంటా వెళ్తారన్నమాట. మరి ఏ నెంబర్ ఏ చెక్క తర్వాత ఏ నెంబర్ పెట్టాలో తెలియదు కదా. మరి అన్ని ఇలా పెట్టుకుంటా నెంబర్లు వేసేస్తారు. ఓకే ఓకే. అలా ఇది మొత్తం ధాన్యం వేసేవారు. ఇదొకటి అదొకటి. ఇదేంటండి ఇది? ఇది మేనా. అప్పుడు పూర్వం పెళ్లి కూతురుల్ని తీసుకొచ్చేవారు. ఓకే ఓకే. పెళ్ళి అయిన తర్వాత అలా పుట్టింటికి తీసుకొచ్చిన అత్తవారింటికి తీసుకొచ్చిన ఓకే దాంట్లోనే పెట్టి తీసుకొచ్చి వాడుతున్నారు. ఇంకా వాడలేనట్టున్నారు. ఇంకా లేక ఇప్పుడు అవన్నీ ఇప్పుడు కార్లు వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఒకళ్ళు అయితే ఇప్పటికీ వాడుతున్నారు అన్నమాట. వాడుతున్నారా? పెదపట్నం లంకని వాళ్ళు ప్రస్తుతం కూడా దాని జాగ్రత్తగా నీట్ గా ఎదరు పెట్టారు ఇంటికి. సేమ్ అదే మండవాళ్ళు ఇంటికి ఎదరు కట్టారు. అలా పెట్టిద్దారని దీన్ని డెకరేషన్ చేస్తారు. దాన్ని ఏం మార్చలేదు అలా ఉంచి అప్పుడు బాగు చేస్తారు అన్నమాట దాన్ని. చేయించి మండవాళ్ళు ఇంటికి ఎదరా పందిరి మంచం ఎలా పెట్టారో అలా పెడదామని ఆ గాజులే మేము ఇలా రూమ్ కింద చేసాము. ఓకే. ఇప్పుడు ఇందులో ఉంటున్నారు మీరు? బెడ్రూమ్. అవి ఉంటే ఓకే ఓకే. బాగానే చేశారు అయితే. మరి పెంకది బాగా వర్షం ఏం పట్టలేదు కదండి? నేయిస్తూ ఉంటారు. ఓకే. గోడ కూడా చాలా పెద్దగా ఉందండి. అప్పుడు కట్టిన గోడలే. అప్పుడు చెట్టు ఎప్పుడు కాస్తా ఉంటుంది. మామిడికాయలన్నీ అంటే 2 క్రాపులు కాద్దేమో? 2 కాపులు. అది పునాస్ కాపు అంటారు కదా. 365 రోజులు ఏదో పక్కన కాపు ఉంటుంది. ఓకే. ఇప్పుడు పోతుంది అసలు మామూలుగా ఇప్పుడు పోతుండదు ఎక్కడనే. ఓకే.
నమస్తే అండి. నమస్తే. ఈ ఊరి గ్రామ దేవతాలయం అంటారు ఇది? నాగారమ్మ. నాగారమ్మ. ఎప్పుడు జరుగుతుందండి జాతర? మే ఫస్ట్ వీక్లో కానీ లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ జరుగుతుంది. ఓకే. అసలు ఆవిడ ఎలా మే నెల కానీ ఎప్పుడైనా కానీ ఏప్రిల్ జరుగుతుంది అన్నమాట. ఆవిడ ఎలా వెళ్తారు ఏమన్నా ఐడియా ఉందంటారా? లేదు సార్, లేదు. అవి పెద్దవాళ్ళకి తెలుస్తాయి తప్ప. అది కాకపోతే ఇది వరకు నోరు ఉండేది అనేవారు, ఇప్పుడు నోరు లేదు అంటారు. కానీ ఎవరికి కష్టం వచ్చినా వచ్చి కనిపించి మంచి చెడ్డ చెప్తుంది. ఊరంతటికి ఈవిడ ఒక్క ఆవిడేనంటారా గ్రామ అమ్మవారు? గ్రామ దేవత ఈవిడే. ఈవిడ అంటే కొన్ని ఊర్లో ఏంటి అంటే ఇద్దరు ముగ్గురు లేదు, అమ్మవారు అనేది ఈవిడే. ఒకటేనంటారా? జాతర కూడా ఒకటే. ఇది వరకు రెండుగా చేసేవారు, మా పేట అంతా చేసేవాళ్ళు. తర్వాత గ్రామానికి సంబంధించి ఒకటి చేసేవారు. ఇంక మేము తగ్గిపోయిన కాడి నుంచి గ్రామం అంతా ఏకమవి చేస్తారు. ఒకటి చేయడం బెటర్ అంటారా, రెండు చేయడం బెటర్ అంటారా? ఒకటి చేయడం బెటర్ కదండి, అందరూ కలిపి ఉన్నట్టు ఉంటది. జనం ఎక్కువ కనిపిస్తారు జాతరలను. ఏదైనా ఇప్పుడు మీ ఊరు గురించి అడిగినా మీరు రెండు జాతరలు అన్నారు అనుకోండి, మీ ఊరు ఒక కట్టుబాటులో లేనట్టే, అందరూ కలిపి మాట మీద లేనట్టే. నేను ఒకసారి చూస్తాను. ఇక్కడ గోదావరి ఎంత దూరం ఉంటుందండి? ఎంత దూరం ఉండదండి, 2 కిలోమీటర్లు సుమారు అంతే. ఎనమించల్లాంకి వెళ్తే పాలవిల్లి కాడికి వెళ్ళిపోతే మీకు గోదావరి ఆల్రెడీ కనిపించేస్తుంది. ఓకే. అది అమ్మవారి గుడి ఓపెన్ లోనే ఉంది. కొన్ని గ్రామాల్లో ప్రతిరోజు ఓపెన్ చేయరు అంటే సాయంకాలం మాటలో రండి ఒకసారి. మీరే పూజారి మాట అండి? ఓకే. ప్రతిరోజు తీస్తారండి ఆ నైవేద్యం? అది ప్రతిరోజు ఉంటుందా? ప్రతి డైలీ తీస్తారు. ఏంటండి 500 నోట్లు ఒరిజినల్ అంటారా? మొన్న జాతరకండి ఇక ఆ ఇంటికాలలో డెకరేషన్ చేస్తాడు మొత్తం అంతా. దాదాపు 15,000 దాకా అవుతుంది వాళ్ళకి. వాళ్ళు బచ్చాకి చేస్తారు వాళ్ళిద్దరితో. ఒరిజినల్ కాదు కదా? కాదు, ఒరిజినల్ కాదు, డూప్లికేట్. డూప్లికేట్. గుడి ఎప్పుడు కట్టిందంటారు మీకు తెలుసండి? తెలీదండి, చాలా అయిపోయిందండి గుడి. కాకపోతే బొమ్మను మార్చారండి. ఇది వరకు అంటే బాగా ఉగ్రంగా ఉండేదండి బొమ్మ, ఇప్పుడు కొంచెం సిరినవ్వుతోటి చేశారండి. అది పేరు కూడా నాగురమ్మ వారా? నాగారమ్మ. నాగారు అని ఉంది. అదేనండి. అంటే పేరు కూడా దేవతలు ఏమండి? ఆ పేరు మీద గ్రామ దేవతలు చాలా తక్కువ ఉంటారండి. అది చాలా తక్కువ అండి. ఎక్కడో ఉన్నది అంటారండి, కానీ ఎక్కడ ఉన్నారు అనేది ఐడియా లేదు మాకు. ఎక్కడో ఉన్నారని చెప్పేసి అనుకుంటారు. ఈవిడే నాసిగుంటలో ఇడిసిందని కొంతవరకు స్టాక్ ఇది వరకు. నాసిగుంట మనది ఎక్కడుందో తెలియదు. అది అక్కడ ఉన్నారండి. ఓకే. నాగారమ్మ. సరేనండి.
ఇంకా ఈ సిరగారిపల్లి గ్రామానికి సంబంధించి ఏంటంటే సంక్రాంతి టైం చాలా బాగుంటుంది. ఇక్కడ కోళ్ళు అయ్యి బాగా మేపి పందెం వరకు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. నమస్తే అండి. అంటే మీ ఊరు అనేసరికి సంక్రాంతి కోళ్ళు బాగా వస్తాయి కదా, అంటే ఎక్కువ మేపుతూ ఉంటారు ఈ గ్రామంలో. ఎక్కువ ఎవరు మేపుతారు బాగా పుంజులు అయ్యని? ఇంట్రెస్ట్ ఎక్కువ సతీషా? ఓకే. మేపి అంటే ఎలా తెలుస్తే ఈ పుంజులు అది ఎంపిక చేసుకోవడం అది? పేర్లు ఉంటాయి. ఓకే ఓకే ఓకే. ఇంకేం ఫేమస్ మీ ఊరికి సంబంధించి? సంక్రాంతి మామూలు ఉత్తి రోజుల్లో పల్లెటూరు అంటే గోదావరి గొట్టి ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కువ యూత్ అది ఇక్కడ కూర్చుంటూ ఉంటారు అనమాట. కూర్చుంటే రాజకీయాలు లేకపోతే మూవీస్ గురించి ఎక్కువ. అంటే ఎక్కువ ఎవరు ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ? అది కరెక్టేలేండి. ఎక్కువ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఉంటారు అనమాట. ఓకే. ఇంకేంటి మీ ఊరి గురించి? ఇక్కడ గోదావరి దగ్గరేనేమో. ఓకే ఓకే సరే అయితే ఒకసారి నెక్స్ట్ ఈ వీధోటి చూసి గోదావరి కూడా ఎలా ఉందో చూద్దాం. ఈ సిరగారిపల్లి గ్రామం కన్నా ఎక్కువ ఈ పంట పొలాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ కొబ్బరి చెట్లు అవి కూడా బాగా ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసరికి గేదెల పాకమాట, గేదెలకు సంబంధించిన సాల్ ఇది. మనం ఇప్పటికీ పెంకులతో ఉండడం అయితే చూడొచ్చు చుట్టూరు ఈ ప్రహరీ. అదేవిధంగా వీటికి కావాల్సిన వాటర్కి సంబంధించి ఒక చెరువు అక్కడ ఉంది. చెరువు కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రస్తుత రోజుల్లో అయితే ఈ సాల్ ఎక్కడో కానీ కనిపించట్లేదు. ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ సాల్ అయితే మనం చూడొచ్చు అన్నమాట. ఇదండి సిరగాలపల్లి గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.